ఎవరు వివాహము లేదా పెళ్లిపై ఆసక్తి కలిగి ఉండరు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, సాధారణంగా వివాహ కారకుడు శుక్రుడు. అయితే ఎవరి జాతకంలోనైతే ఈ యొక్క శుక్రుడు ఆహ్, అబ్నార్మల్‌గా ఉంటాడో, అప్పుడు ఆ వ్యక్తుల యొక్క జీవితంలో పెళ్లిపై ఆసక్తి అనేది ఉండదు. అయితే ఇక్కడ మేషలగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కన్యా రాశిలో స్థితి పొందినటువంటి జాతకులకు పెళ్లిపై ఆసక్తి అనేది ఉండదు. అలానే మిగతా లగ్నాలను కూడా తీసుకున్నప్పుడు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీన లగ్నాన్ని తీసుకోండి. మీన లగ్నానికి సప్తమాధిపతి బుధుడు తన యొక్క స్వస్థానంలో అంటే ఇక్కడ కన్యా రాశిలో స్థితి అయి ఉన్నప్పుడు అక్కడ వివాహంపై ఆసక్తి అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ బుధుని స్వస్థలమైనప్పటికి కూడా అతను సప్తమాధిపతి. అంటే ఇక్కడ వివాహాన్ని ఇండికేట్ చేసేటటువంటి గ్రహం నేచురల్ ప్లానెట్ ఏంటంటే శుక్రుడు. సో శుక్రుడు జనరల్గా కన్యా రాశిలో నీచ పొంది ఉంటాడు. కాబట్టి ఆ యొక్క కన్యా రాశిలో సప్తమాధిపతి గ్రహం ఉన్నప్పుడు అది శుక్రుని ఫలితాలని ఇస్తుంది. కాబట్టి జనరల్గా సప్తమాధిపతి కన్యా రాశిలో ఉన్నప్పుడు కానీ లేదా శుక్రగ్రహం కన్యా రాశిలో ఉన్నప్పుడు కానీ ఆ యొక్క జాతకులకు వివాహంపై ఆసక్తి లేదా ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనేది నిర్విధాంశమైన అంశము.